హలో కిషోర్ గారు. హలో సార్, నిశాంత్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి సెన్సార్ టెన్షన్? లేదండి, అయిపోయింది, సెన్సార్ అయిపోయింది. మొత్తం అంతా? అంత గుడ్. సో కాపీ కూడా అంతా రెడీ? అంతా రెడీ అండి. ఓకే ఓకే. ఈ ప్రమోషనల్ అదే ట్రైలరు ఇక్కడ నుంచి అంతా ప్రమోషన్స్ దాని మీద వర్క్ చేస్తాను. సో లాస్ట్ మినిట్ వరకు చెక్కే టైప్ కాదా మీరు? లేదండి, ఎప్పుడు అంతా అయిపోయింది. ఓకే. సో ఇంకా ఇదే షూట్ అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ అంతా కూడా ఎర్లీగానే అయిపోయింది. ట్రైలర్స్ ఇన్ఫ్యాక్ట్ అసలు షూట్ కూడా చాలా ఫాస్ట్గా, ఇన్ఫ్యాక్ట్ రవితేజ గారి సినిమాల్లో చాలా ఎర్లీగా కంప్లీట్ చేసిన సినిమా అనుకుంటుంది. అంతే, జూన్ అప్పుడు స్టార్ట్ చేసాం. ఎన్ని డేస్లో చేసామండి మొత్తం? 68 అండి. అంటే చాలా మామూలు కమర్షియల్ సినిమాల్లో చాలా తక్కువ అన్నట్టు 68 డేస్ అంటే. ఓకే ఓకే. సో చాలా నీట్గా ప్లాన్ చేసుకుని చేసేసినట్టు. ముందే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని వెళ్ళిపోయాం. ఓకే. అంటే మీరు ఆన్ లొకేషన్ ఇంప్రొవైజ్ చేయడం చిన్న యాక్టర్స్ చేసేదాన్ని బట్టి స్పాంటేనియస్గా అక్కడ ఏదైనా అనిపిస్తే తప్పిస్తే సీన్ మళ్ళీ పెద్ద మేజర్ చేంజెస్ ఏమి ఆన్ లొకేషన్ ఉండవు. మళ్ళీ సీన్ రీరేట్ చేయడం అలా ఏమి ఉండదు. ఏదైనా ఎక్స్ట్రా దీని బదులు ఈ పంచ్ ఏమైనా పడుతుందా, దీని బదులు ఈ మాట ఏమైనా వస్తే బాగుంటుంది అని తప్ప. అది ఆర్టిస్టుల టైమింగ్ బట్టి వాళ్ళు ఇంప్రొవైజేషన్ చిన్నవి ఉంటాయి కానీ అంతే తప్ప సీన్ మళ్ళీ ఓకే వెళ్ళండి. నాకు భయం సీన్ లేకుండా లొకేషన్. ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయినాయిలేండి లొకేషన్, ఆన్ సెట్ ఆ రిస్క్ కూడా తీసుకోలేరు. నా ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. సో స్క్రిప్ట్ మేబీ రైటర్స్ అయితే అవును ఆ అడ్వాంటేజ్ ఉంటుందేమో. ముందే మొత్తం ఉంటే ఏంటంటే సార్ అందరికీ క్లియర్గా ఉంటుంది కదా. సో ప్రొడక్షన్కి క్లియర్గా ఉంటుంది, దీనికి ఎంత అవుతుంది, ఈ సీన్ ఇంత టైంలో ఈ సీన్ చేయొచ్చు. సో షెడ్యూలింగ్ ఈజీగా ఉంటుంది, అన్నీ ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఏంటంటే BMW అని పెట్టారు షార్ట్ ఫామ్, అంటే ప్రీమియం మెటీరియల్ మాదని చెప్పడానిక? అంటే భర్త మహాశైలి విజ్ఞప్తి అంటే కొంచెం పెద్ద టైటిల్ కదా, సో అందుకని షార్ట్ ఫామ్ BMW. మామూలుగా అయితే BMW అని పెట్టాలి, BMW అని పెట్టారు కదా, ఇండైరెక్ట్గా ఏదన్నా మాది చాలా ప్రీమియం మెటీరియల్ W అయితే ఈజీగా ఉంటుంది కదా వెళ్ళడానికి. సో ఫస్ట్ నుంచి కూడా మీ టైటిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం పోయటిక్ టచ్ తీసుకొస్తాను. అవును సార్. ఏంటండి అసలు ఎలా వర్క్ చేస్తారు టైటిల్స్ మీద? అంటే ఈ టైటిల్ మాత్రం నాకు నా పవన్ బాసిం శెట్టి రంగబలి డైరెక్ట్ చేశాడు. సో ఇది తను నాకు వర్క్ చేశాడు, ఇది స్క్రిప్ట్ సైడ్. సో ఈ టైటిల్ మాత్రం సజెస్ట్ చేసిన తనే. సో భర్తమాశలి ప్రీవియస్ అన్నీ నా టైటిల్సే. మామూలుగా నేను అంటే ఏదైతే మన సినిమాని మెయిన్గా ప్రమోట్ చేస్తాయి కదా ఫస్ట్ టైటిల్, సో వాటి మీద ఏంటంటే చాలా టైం స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు టైటిల్ కానీ సాంగ్స్ కాన్సెప్ట్స్ కానీ ఈ సినిమా మెయిన్ స్క్రిప్ట్కి ఎంత ఫోకస్ చేస్తానో దానికి కూడా అంతే టైం స్పెండ్ చేస్తాను. సో ఇప్పుడు చిత్రలహరి అంటే కథ ఏంటంటే 5 క్యారెక్టర్లు ఒకరు వేరే లోకాలు, వాళ్ళందరూ ఒక చోటకు కలిస్తే వాళ్ళ లైఫ్లో ఎలా మారాయని. సో అప్పుడు చిత్రలహరి ఎందుకు పెట్టానంటే అదే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క పాట. ఇప్పుడు మనకు ఆ ప్రోగ్రాంలో కూడా ఒకటి మాస్ సాంగ్ వస్తుంది, ఒక సాడ్ సాంగ్ వస్తుంది, ఇంకో హీరోది ఇంకో సాంగ్ వస్తుంది, బట్ అవన్నీ కలిపి చిత్రలహరి హెడ్డింగ్ ఉంటుంది. సో అట్లా కథలో నుంచి పుష్ చేసిన టైటిల్ అవి. అంటే చాలా కొద్ది మందే డైరెక్టర్లు ప్యూర్ తెలుగు టైటిల్స్ కొంచెం అలా పెడుతున్నారు ఇప్పుడు, అందులో మీరు ఉన్నారు సార్. థ్యాంక్ యూ. సో ఏంటంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? అంటే అంటే బేసిక్గా మనకు అందరికీ తెలిసిన విషయం, మనకున్న లైఫ్ స్టైల్ ఏదన్నా సరే మనం బ్యాక్ బోన్గా మనకు బాగా ఎక్కువగా ఉండేది ఫ్యామిలీ. సో ఇప్పుడు నేను ఇందులో ఇప్పుడు 2 హీరోయిన్లు అనగానే చాలా సినిమాలు వచ్చాయి. సో ఇందులో నేను అండర్లైన్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఎలా ఉంటుందంటే వైఫ్ మెయిన్ ఇట్లా ఉంటుంది, అట్లా కాకుండా ఈ 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ పెట్టాను నేను. ఓకే. సో ఇప్పుడు వైఫ్ ఉన్నప్పుడు ఇంక అమ్మాయిని మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంపార్టెంటే కదా. సో బేసిక్గా సో తనకి ఇలా జరిగింది అంటే తను కూడా ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో నేను అందరిలాగా గొడవపడి నువ్వు ఆ అమ్మాయి నేను తేల్చుకో ఈ యాంగిల్ అసలు టచ్ చేయలేదండి. సో క్యారెక్టర్స్ని నీట్గా డిజైన్ చేసుకొని నేను మన గ్లిమ్స్లో కూడా చెప్పాను, వాళ్ళిద్దరూ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారు, చెరొక క్వశ్చన్. అదేంటంటే మన లైఫ్లో నిజంగా ఇంకొకళ్ళు ఉంటే మన వైఫ్ మన ఆ క్వశ్చన్ అడిగింది అనుకోండి, మనం ట్రిగ్గర్ చేస్తుంది ఏం ఆన్సర్ చెప్పాలని. తను అడిగే క్వశ్చన్కి అలాగే మనల్ని ట్రిగ్గర్ చేస్తుంది. కరెక్ట్గా నిజంగానే చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదే మనల్ని అడిగితే రేపు ఆ 2 క్యారెక్టర్స్ హీరోని క్వశ్చన్ చేసేవి ఆయన క్యారెక్టర్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అడిగితే భలే క్వశ్చన్ కదా ఇది, దీనికి ఇప్పుడు ఎలా సమాధానం చెప్దాం అనే ఒక క్యూరియస్ పాయింట్ నుంచి రియలైజేషన్. బట్ యూజువల్లీ మన సొసైటీలో ఇప్పుడు ఒక హస్బెండ్ లైఫ్లో వేరే క్యారెక్టర్ ఉంటే దాన్ని జస్టిఫై చేస్తే దాన్ని ఇమ్మోరల్ అంటారు కదా. దాన్ని జస్టిఫై చేయట్లేదు నేను. అంటే ఇది ఇలా మామూలు సినిమాలు ఏంటంటే వైఫ్ మెయిన్గా పెట్టుకొని సెకండ్ డే కదా అని ఎలా ట్రీట్ చేస్తారు, అలా ట్రీట్ చేయలేదు నేను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అని తెలియదు అనుకోండి, సో అప్పుడు ఆ అమ్మాయి కూడా ఈక్వలే కదా.
ఎక్కువ హర్ట్ అయ్యేది ఎవరు? ఇప్పుడు వీళ్ళంటే హస్బెండ్ వైఫ్ క్షమిస్తారు, లేకపోతే తనని ఎక్స్క్యూజ్ చేసుకుంటాడు, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉండొచ్చు. ఏ సంబంధం లేకుండా ఒక ఓల్డ్ నుంచి వచ్చిన అమ్మాయికి, అంటే ఏ సంబంధం లేకుండా తన లైఫ్ నీ లోపలికి వచ్చినప్పుడు యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు హర్ కదా. సో అది నేను తీసుకున్నాను. అలాగని అటు వెళ్ళిపోతామా ఇటే అట్లా ఆ డిస్కషన్ కాకుండా ఇద్దరు మోర్ ఈక్వల్ ప్లేస్లో ఉన్నారు. దే రైజ్డ్ ఏ క్వశ్చన్. బట్ యూజువల్లీ మన సొసైటీలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో ఒక సెకండ్ అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి ఏ కారణంగా వచ్చినా సరే అలా రావడమే తప్పు అని జస్టిఫై చేస్తారు కదా జనరల్గా సొసైటీలో. అంటే ఆ అమ్మాయి అలా రావడానికి ఆ అమ్మాయి తప్పు ఉండదు, అది సిచ్యువేషన్ అలా బ్లెండ్ అవుతుంది. అలాగని హీరో తప్పు కూడా ఉండదు. ఓకే. సో ఆ సిచ్యువేషన్ అలా బ్లెండ్ అవ్వడం వల్ల మీకు సినిమాలో హీరో కానీ ఏ క్యారెక్టర్ కూడా నువ్వు చేసిన తప్పు అని ఎలాగ ఉండదు, అందరి వైపు నుంచి కన్విన్సింగ్గా ఉంటుంది. సో హీరో కూడా అక్కడ కావాలని, అంటే ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది కావాలని చేసినట్టు ఉండదు. ఓకే. సో ఈ అమ్మాయి కూడా ఇతని లైఫ్లోకి రావడం కూడా నువ్వు రావడం కరెక్ట్ కాదు కదా అనేలాగా ఉండదు. సో అన్నిటికీ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేసి క్యారెక్టరేషన్స్ రాసుకుంటాం. ఒక రకంగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు టైప్లో వెంకటేష్ గారి సినిమాలు ఎలా అయితే సిచ్యువేషనల్గా ఆయన లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వస్తుందో అవును ఆ టైప్లో. ఓకే. సో ఇప్పుడున్న ట్రెండ్ తగినట్టు క్యారెక్టరేషన్స్ అంతా క్రియేట్ చేసి. ఓకే. సో ఏంటంటే కామెడీ యాడింగ్ కూడా చాలా గట్టిగా ఉన్నట్టుంది ఈసారి. మొత్తం నేనంటే ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. నాకు యాక్చువల్లీ భాగ్యరాజు గారి సినిమాలు చాలా ఇష్టం. భాగ్యరాజు గారి సినిమాలు, క్రేజీ మోహన్ అని రైటర్ ఉంటారు, కైండ్ ఆఫ్ పంచతంత్రం ఆయన, అదే క్రేజీ మోహన్ రైటర్. దానికి మనకి మైకిల్ మదన్ కామరాజన్ అని రాశారు, ఇక్కడ జంధ్యాల గారు. సో కామెడీ ఎక్కువ లైక్ చేస్తాను నేను. బయట కూడా మనకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ అంటారు, పర్సనల్గా ఉన్నప్పుడు ఎంత హ్యూమర్ ఉంటుంది నీ దగ్గర, మాట్లాడితే నవ్విస్తూనే ఉంటావు, మరి సినిమాల్లో అంత ఫన్ ఎందుకు జనరేట్ చేయవు, నువ్వు కొంచెం డ్రామా సైడ్ వెళ్తావు ఫన్ పెట్టుకున్నా సరే అంటే, సరే ఫస్ట్ టైం ఫుల్ హ్యూమర్గా ట్రీట్ చేద్దాం కథ పెట్టుకుని. సో ప్రతి క్యారెక్టర్కి కూడా వీళ్ళందరూ ఇప్పుడు మనకి కామెడీ అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి కూడా కథలో, ఇప్పుడు సత్య వచ్చి మా ఆశిక దగ్గర రిలేటెడ్ ఉంటాడు మనిషి, కిషోర్ అన్న వచ్చి హీరో రిలేటెడ్, సునీల్ అండ్ నైబర్, వీళ్ళందరూ కూడా కథకి ఖచ్చితంగా యూజ్ అయ్యేవాళ్ళే. సో వీళ్ళలో ఏ ఒక్క క్యారెక్టర్ మనం తీసేసినా సరే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంటే అలా దాన్ని డిజైన్ చేసి ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళాం మొత్తం ముందుకి. అంటే ఇది వరకు ఇటువంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఉండే సినిమాలు చాలా వచ్చాయి, ఈ మధ్యన బాగా తగ్గినాయి కదండి మన ఇండస్ట్రీలో. తగ్గినట్టే సార్ కొంచెం. ఓకే. మరి ఎందుకంటారు అది? అసలు అంత మంది ఆర్టిస్టులతో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడమే కష్టం అంటారు చాలామంది డైరెక్టర్స్. అంటే ప్రాక్టికల్లీ ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే మనకి యాక్టర్స్ అందరూ బాగా దే ఆర్ వెరీ వెరీ బిజీ కదండి. సో యాక్టర్స్ మనకి ఎవరైతే మెయిన్గా అనుకుంటున్నామో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు కదా బేసిక్గా. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లక్కీగా ఏంటంటే కాంబినేషన్స్ అంటే ఒక తక్కువ రోజులు ఉంటుంది కాంబినేషన్స్, ఇండివిజువల్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నప్పుడు, వాళ్ళకి అందరూ అవైలబిలిటీ ఉన్నప్పుడు తక్కువ రోజులైనా ఒక తక్కువ అంటే ఉంటుంది అది కూడా. సో అలా నేను ప్లానింగ్ క్లియర్గా ఉండడం వల్ల అందరినీ మనం తీసుకొచ్చి అకామిడేట్ చేయగలిగాం దీంట్లో. ఓకే. సో ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది మీద కొన్ని స్పూఫ్స్ కూడా చేశారని తెలిసింది. లేదండి, స్పూఫ్లు అలాంటివి ట్రాక్లు స్పూఫ్లు అలా ఉండదు. ఓకే. అది ఆ సిచ్యువేషన్కి ఉన్నట్టు ఉంటుంది తప్పిస్తే వాంటెడ్గా అసలు వాంటెడ్గా అంటే ఏమైనా రిజంబ్లింగ్ ఏమైనా ఉంటాయి? లేదు అసలు ఈ ఎపిసోడ్ని తీసుకొని ఇలా చేశారు, అక్కడ జరిగిన దాన్ని ఇలా చేశారు, అలా ఏమి ఉండదు, క్యాజువల్గానే. ఓకే. ఒక సర్ప్రైజ్ సాంగ్ ఏదో ఉందంటున్నారు, అది ఎప్పటి నుంచో నేను అలా ఒక సాంగ్ చేద్దామని నాకు ఐడియా అండి. సిచ్యువేషన్ దీంట్లో కరెక్ట్గా కుదిరింది. ఓకే. సో అది గ్యారంటీగా నాకు తెలిసి అయితే అలాంటి లొకేషన్ అలాంటి సాంగ్ అనేది ఇప్పటిదాకా రాలేదు. అంటే ఫోక్ సాంగ్ అది ఆ కైండే ఉంటుందండి. ఫోక్ అంటే ఫుల్ ఇప్పుడు మన రిలీజ్ అయిన సాంగ్ లాగా కాదు, మాస్ నెంబరే, బట్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దట్ సాంగ్. ఓకే. సో లేడీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యే సాంగ్ అది. సో థియేటర్లో వాళ్ళు విపరీతంగా లైక్. రిలీజ్ ముందు రాదు అది? లేదండి, అది కొంచెం సర్ప్రైజింగ్గా అలా ఉంచుతాం థియేటర్. అండ్ మొన్న వచ్చిన సాంగ్ బిట్ ఆఫ్ సర్ప్రైజ్ ఏంటంటే, జనరల్గా సంక్రాంతిలో ఆడియన్స్ అందరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని క్రౌడ్ని పుల్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా. బట్ మీరు మొన్న రిలీజ్ చేసిన సాంగ్ ఏంటంటే ఫుల్ మాస్ సాంగ్లా ఉంది. దాని వెనకాల ప్లాన్ ఏంటండి? అంటే మిగతా ఫిల్మ్ అంతా కూడా మనకి మీరు అన్నట్టు ఒక టోన్లో వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు అంటే మాస్ అనేది ఒక ఫుల్ ఎనర్జీ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ ఒక 2-3 ప్లేసెస్లో ఈ కొంచెం ఎనర్జీ మనం గెయిన్ చేస్తే మిగతా పోర్షన్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుందండి దీంతో సార్. ఓకే సార్, కామెడీ మీ ఫస్ట్ నుంచి కూడా మీ సినిమాలు అబ్జర్వ్ చేస్తే కామెడీ ఉంటుంది, ఒక సటిల్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. మీ కైండ్ ఆఫ్ కామెడీ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ అని. అవును.
బట్ ఈవేళ రేపు కొంచెం మన ఇండస్ట్రీలో లౌడ్ కామెడీ అనేది బాగా నడుస్తుంది. అవును. కొంతమంది దాన్ని క్రింజ్ కామెడీ అంటున్నారు, బట్ ఆడియన్స్ కూడా బై చేస్తున్నారు ఈ క్రింజ్ అనో లేకపోతే లౌడ్ కామెడీ అనో. ఈ చేంజ్ ఇన్ ట్రెండ్ని ఎలా చూస్తారు? అంటే డెఫినెట్గా అయితే మనం కూడా కొంచెం చేంజ్ అవ్వాలి సార్. ఎందుకంటే బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఫోన్ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు మారింది సిచ్యువేషన్, సొసైటీ కానీ వాళ్ళు లైక్ చేసే విధానం అనేది కొంచెం మారింది. సో వాళ్ళు రిలేట్ అయ్యేలాగా కొంచెం ఉంటే డెఫినెట్గా ఏంటంటే పే ఆఫ్ అవుతున్నాయి బాగా థియేటర్లో. సో కమర్షియల్గా కూడా పే ఆఫ్ అవుతున్నాయి. ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళేది టక్కన ఏది వెళ్ళి కనెక్ట్ చేస్తుంది అనే దాని మీద కొంచెం ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ని బట్టి తప్పులేదు. అంటే అది హ్యూజ్ షిఫ్ట్ కదా మీలాంటి రైటర్స్కి. అంటే ఈ కథ బేసిక్గా అంత అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో చేసింది, చిన్న ఎమోషన్ పెట్టుకొని. దానివల్ల ఈ కథ ఛాన్స్ ఉంది తప్ప మళ్ళీ నేను ఇప్పుడు ఒక నేను శైలజ లాంటి సినిమా చేస్తే దాంట్లో ఛాన్స్ రాదు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, అంతేగాని. అంటే ఈ మధ్యన ఆడియన్స్ని నవ్వించడం కూడా కష్టమైపోయిందా? అంటే ఈ ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఉందో దాంతో నవ్వించడం కొంచెం కష్టం. అవి ఎప్పుడు లాంగ్ రన్ ఉంటాయి. సో దీంట్లో కూడా మీకు ఆర్గానిక్ కామెడీ ఉంటుంది, అన్ని క్యారెక్టర్ బేస్డే. ఒకరి మీద ఒకరికున్న కెమిస్ట్రీ ఏంటి, వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అవతల క్యారెక్టర్తో అనేది అంత జెన్యూన్ కామెడీ. అంటే మీరు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది కదా అన్నారంటే జనాలు దాన్ని కూడా లైక్ చేస్తున్నారు. ఆర్గానిక్ కామెడీ ఆల్వేస్ లాంగ్ రన్ ఉంటుంది. సార్ ఈ సినిమాకి పర్టికులర్గా రవితేజ గారు మాస్ మహారాజా అనే ట్యాగ్ వదిలేశారు, ఏంటి సార్ దానికి రీజన్? అంటే ఆయనే వద్దన్నారు. అంటే ఓవరాల్ ఫిలిం వెళ్తున్న ఫ్లో అంతా చూసి నాకు అంటే కంటిన్యూస్గా నేను మాస్ కొంచెం అలా చేస్తున్నాను కదా, సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా ఇది, మళ్ళీ దానికి మాస్ మహారాజా అని పెడితే చేసిన క్యారెక్టర్కి దానికి కనెక్షన్ లేదు కదా. సో వీళ్ళు గో విత్ టైటిల్స్ అనేవి వీటితో సంబంధం లేదు కదా, జోనర్తో సంబంధం లేని చిరంజీవి గారు ఫ్యామిలీ సినిమా చేసిన మెగాస్టారే, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసిన మెగాస్టారే కదా. బట్ ఆయన ఇది నాకు వద్దు, నా ఈ కంప్లీట్లీ ఆ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ లాగే ఉండిపోతాను, మాస్ మహారాజ్ వద్దని ఆయన రవితేజ అని వెళ్దాం సింపుల్గా. ఓకే సార్, బిఫోర్ దిస్ ఫిలిం రవితేజ గారు మీరు కూడా ఒక చిన్న స్ట్రగ్లింగ్ ఫేజ్లోనే ఉన్నారు. అవును సార్. సో ఏంటి ఈ కథ అనుకున్న కాడి నుంచి అసలు వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? యాక్చువల్గా రవితేజ గారితో నేను ఆడాలి మీ జోహార్లు చేయాలి. ఓకే. సో ఆయన కథ అంతా బాగా నచ్చింది. ఆ టైంకి ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, సో అది అవ్వలేదు. సో ఇద్దరికి చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నేను శైలజ ముందు సెకండ్ హ్యాండ్ అని ఒక చిన్న సినిమా చేశాను, అదే మిక్సింగ్ థియేటర్లో చూసి నా రైటింగ్ అంతా నచ్చి అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆయనతో టచ్లో ఉన్నాను. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటా ఉన్నాను. సో ఆయన పిలిచి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకటి చేద్దాం, నేను ఎప్పుడు చేయలేదు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ దీంట్లో, అది నీ వే ఆఫ్ రైటింగ్లో. సో రెఫరెన్సెస్ కూడా సతీ లీలావతి, పంచతంత్రం, సో ఈ మీటర్లో వెళ్దామని చెప్పి అనుకోని అక్కడ నుంచి క్యారెక్టరేషన్ అంతా క్రియేట్ చేసి కొంచెం ఫ్రెష్గా వెళ్ళేలాగా వెళ్ళాలి, అలాగని ఎనర్జీ ఎక్కడ మ్యాచ్ చేసుకుంటేనే వెళ్ళాం ముందుకి. ఓకే సార్, ప్లస్ ఈ సంక్రాంతికి 5 సినిమాలు 6 సినిమా డబ్బింగ్ సినిమాలు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 6-7 సినిమాలు వస్తాయి, ప్లస్ అన్నీ కామెడీ టచ్ ఉన్న సినిమాలు. అది ఏ రకంగా ఇబ్బంది అంటారా లేకపోతే ఎలా చూస్తారు ఈ కాంపిటీషన్? నాకు తెలిసి జనాలు డెఫినెట్గా ఎంజాయ్, అంటే వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నామంటే ఎన్నైనా దే కెన్ కమ్ అండ్ సీ. సో డెఫినెట్గా చూస్తారు. అంటే డిఫరెంట్ జోనర్ సినిమాలు ఉంటాయి కనుక డిఫరెన్షియేషన్ ఈజీ ఆడియన్స్కి. అవును. బట్ అన్నీ ఒకే జోనర్ కామెడీ సినిమాలు అయితే ఇది బాగుంది అనేది ర్యాంకింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదా సినిమాలు. అవును. అంటే ఇప్పుడు అంటే ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మాస్ అయినా సరే ఫ్యామిలీస్ అయినా సరే హౌ దే ఆర్ ఎంటర్టైనింగ్, అంటే యాక్షన్ ఫిలిం అయినా సరే కామెడీ ఫిలిం అయినా సరే ఫుల్ ప్యాక్డ్గా ఎంటర్టైనర్ అన్నారంటే డెఫినెట్గా వాళ్ళకి ఎలాంటి నాకు తెలిసి కంప్లైంట్స్ ఉండవు. బట్ అన్నీ చూస్తారు, దే లైక్ ద ఫిలిం దే విల్. సంక్రాంతి తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ కదా, సినిమాలకు కూడా చాలా పెద్ద పండుగ. అవును. మీ మెమరీలో ఏంటి, వాట్ ఈజ్ యువర్ మెమరబుల్ సంక్రాంతి అంటే? సంక్రాంతి అంటే నేను యాక్చువల్గా పుట్టి మొత్తం పెరిగిందంతా బేసిక్గా కొండ మీద తిరుమలలో. సో నాకు థియేటర్స్ అనేది చాలా లేట్గా వచ్చింది లైఫ్లోకి. ఓకే. సో సంక్రాంతి అంటే నేను అన్ని సినిమాలు చూసేవాడిని ఒక టైంలో, సరిగ్గా ట్రిగ్గర్. ఐ థింక్ Jan 12th భాష బాగా గుర్తుంది నాకు.
అదే థియేటర్లతో తక్కువ జర్నీ చేసి రైటర్ డైరెక్టర్ ఇప్పుడు. లేట్గా అంటే ఆల్మోస్ట్ డిగ్రీ నుంచి సినిమాలు చూడడం. అంటే దాని ముందే ఉంది 6 మంత్స్కి ఒకసారి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి బాగా హిట్ అయిన సినిమా ఒకటి చూసి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. తర్వాత డిగ్రీ నుంచి ఇంకా ఫిలిమ్స్ చూడడం స్టార్ట్ చేశాను. అంత లేట్గా స్టార్ట్ అయ్యి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పుట్టిందా మీకు? యాక్చువల్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ లవ్ అంటారు కదా. సో ఎప్పుడైతే ఒక థియేటర్ అట్మాస్ఫియర్ చూడంగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా అయిపోయింది. ఒక్కొక్క సినిమాని 16 సార్లు, 20 సార్లు, 24 సార్లు, 40 సార్లు చూసిన సినిమా కూడా ఉన్నాయి. విపరీతంగా లవ్ చేయడం స్టార్ట్ చేశాను సినిమాల్ని. ఇండస్ట్రీకి అనేది ఇంకా లక్ ఇంకా వచ్చాను. ఇంకా యాక్చువల్ లిరిక్ రైటర్ అవుదాం అనుకొని వచ్చాను. ఇంకా అక్కడ నుంచి ఒక సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి మళ్ళీ రైటర్గా జాయిన్ అయ్యి సరే రాస్తున్నాం కదా మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి డైరెక్టర్ అవ్వచ్చు కదా, అట్లా ఒక జర్నీ. సార్ చిత్రలహరి దాకా మీ గ్రాఫ్ అనేది ఆన్వర్డ్ వెళ్తూనే ఉంది. యు మేడ్ ఏ మార్క్ ఆడియన్స్లో. కిషోర్ తిరుమల అంటే ఒక ఇంప్రెషన్ ఉంది ఇవన్నీ. అక్కడి నుంచి కొద్దిగా వెనకబడ్డారు. ఏంటి వాట్ ఈజ్ యువర్ ఎనాలిసిస్? అంటే ఇప్పుడు నేను అప్పుడు ఆ టైం ఇప్పుడు మీకు నేను శైలజ చూస్తే ఫాదర్ డాటర్ అంటే ఒక వేరే ఫ్రెండ్షిప్ ఉన్నతోటి జిందగీ. చిత్రలహరి అనేది ఏంటంటే ఒక లూజర్ ఎలా సక్సెస్ అవుతుంది అంటే సేమ్ సిమిలర్ ఫ్లేవర్లో ఉన్న చేంజ్ ఓవర్స్ ఉంటాయి లైట్గా. సో నేను సరే మూడు ఇలా చేశాం కదా, ఒక చేంజ్ కోసం వేరే జానర్ ఎందుకు మనం ట్రై చేస్తే నాకు ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది కదా, లెట్స్ ట్రై అనే ఉద్దేశంతో రెడ్ ట్రై చేశాను. సో ఆ తర్వాత సరే ఇంకా థ్రిల్లర్ అనేది మనం ఎంత తీసినా బట్ దాంట్లో రైటింగ్ స్కోప్ ఎంత ఉంటుందో అంతే కదా రాయగలం. సో పీపుల్ దీని నుంచి మనం ట్రై చేస్తున్నాం. ఆడాలి మీ జోహార్లు కూడా రాసుకున్నాము అంతా చాలా నీట్గా ప్లాన్ చేసిందే. బట్ సమ్ రీజన్స్ అది సెకండ్ హాఫ్ కొంచెం వర్కౌట్ అవ్వకపోవడం వల్ల. సార్ రెడ్ అంటే రీమేక్ చేయడం అనేది రిపీట్ అవుతున్నారు ఇప్పుడైనా? చేసే చాలా ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ మీరు. అవును. ఎందుకంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ బారోడ్ ఐడియాస్ ఉంటాయి ఎక్కువ ఫిల్మ్స్లో. మీ దాంట్లో ఆ ఇన్ఫ్లుయెన్స్లు తక్కువ, చాలా ఒరిజినాలిటీ ఉంటుంది మీ దాంట్లో. అవునవును. అలాంటి మీరు ఒక రీమేక్ పిక్ చేసుకోవడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. తర్వాత కరెక్ట్ కాదు అని అనిపించింది. మేబీ అలాంటి మరీ క్రైమ్ థ్రిల్లర్ పైగా అది మేబీ ఏదైనా మంచి ఫ్యామిలీ డ్రామా అలాంటి నావల్ పాయింట్ ఉన్నది సినిమా ఎత్తుకున్న ప్రాబ్లం ఉండేది కదా. ఆ జానర్ టచ్ చేయడం అంటే ప్రాబబ్లీ అలాంటి ఏదన్నా తీసుకుంటే మీ ఫ్లేవర్ కూడా ఎంతో కొంత యాడ్ చేసేవారేమో. యాడ్ చేసే ఛాన్స్ ఉంటే ఇంకా థ్రిల్లర్ అనేటప్పటికి దానికి మీరు పెద్దగా ఏమి చేయడం, ఎక్కడ కరెక్షన్స్ చేసినా అందులో ఉన్న ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది కదా. ఓకే సార్. అండ్ రవితేజ గారి విషయానికి వస్తే చాలామంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రవితేజ గారిని కొంచెం స్టీరియో టైప్ చేస్తున్నారు. ఆయన్ని ఇద్దరు హీరోయిన్స్ని పెట్టి మాస్ సాంగ్స్ పెట్టి అని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా? అంటే ఏదైనా నాకు మై ఒపీనియన్ ఏంటంటే క్యారెక్టరేషన్ కరెక్ట్గా ఉండింది అనుకోండి సార్, అంటే మీకు అలాంటి ఫీలింగ్ రాదు. ఇప్పుడు ఈ సినిమాలో మీ ఒక కొత్తగా నాకు అనిపించింది ఏంటంటే రవితేజ గారి క్యారెక్టర్ చూస్తే మీకు కన్సర్న్ ఉంటుంది తన మీద. అరే వీడు మనోడు రా, మనం వీడి వైపు ఉండాలిరా అంటే అతని ఫేవర్గా ఉందాం మనం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అంత హానెస్ట్ క్యారెక్టర్. అప్పుడు మీకేంటంటే ఇద్దరు అమ్మాయిలు అనే ఆ ఫీలింగ్ అనేది అసలు ఎక్కడా రాదు. త్రూఅవుట్ ద ఫిల్మ్ ఏంటంటే తన మీద మనకు ఒక తెలియని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు అతను వాంటెడ్లీ ఇద్దరు అమ్మాయిని తెచ్చుకోవాలి అలాంటి క్యారెక్టర్ ఏం కాదు కాబట్టి జరిగిన దానికి అతను రిఫ్లెక్ట్ అవుతున్నాడు. సో అలా ఉన్నప్పుడు అది మీరన్న ఏదైతే రాదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టరేషన్. సార్ చాలామంది సీనియర్ హీరోలు ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేయాలని ఒక డిబేట్ నడుస్తుంది. ఒక రైటర్గా మీ ఉద్దేశం ఏంటంటే? అంటే ఇప్పుడు ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ యాక్టర్ వాళ్ళు చూస్ చేసుకునే స్క్రిప్ట్ వేరియేషన్స్ అది యాజ్ అన్ యాక్టర్ వాళ్ళ చాయిస్ అది. సో వాళ్ళకి ఆ టైంకి ఎలాంటి కట్ చేయాలి. సో ఇప్పుడు బాగా వర్కౌట్ అయింది అనుకోండి చేసిన తర్వాత డెఫినెట్గా ఇదేంటి ఇలాంటివి చేశారనడానికి ఉండదు. కొత్తగా చేసి వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మరి మనం ట్రై చేసాము అయినా వర్కౌట్ అవ్వలేదని యాక్టర్కి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ హౌ ఆ టైంకి జనాలు ఎట్లా దానికి తీసుకుంటే. ఒక యాక్టర్ చాలామంది యాక్టర్స్ మనం చూసుకుంటాం హిస్టరీలో కూడా. ప్రతి యాక్టర్ ఒక ఫేజ్ ఎంజాయ్ చేసి ఒక లైమ్లైట్ చేశాక వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు తీసుకెళ్ళాలనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఫేజ్ అలాంటిది. అవును. అలా ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేయాలి అని యాక్టర్స్ తెలియకపోవడంలో పెద్ద విశేషమే ఉండకపోవచ్చు. అలా చేయించకపోవడం రైటర్స్ది ప్రాబ్లం అంటారా, యాక్టర్స్ది ప్రాబ్లం అంటారా? మిగతా తెలియదు కదా. నేనైతే అంటే ఇప్పుడు మ్యారీడ్ మ్యాన్. సో
మీరు అన్నట్టు అలా ట్రీట్ చేయలేదు. నేను ఏంటంటే నీట్గా నేను నా సినిమాలు అన్నీ చూస్తే మ్యాక్సిమం మీకు అలా అంటే అదే అంటున్నాను, క్యారెక్టరేషన్ అంతా కరెక్ట్గా ఉందనుకోండి. ఇప్పుడు చీనీకమ్ ఉంటుంది, అమితాబ్ బచ్చన్ గారి సినిమా, ఇట్స్ ఎ లవ్ స్టోరీ, హౌ ద డీల్ అంతే కదా. సో అలా క్యారెక్టరేషన్ ఎలా డీల్ చేస్తున్నారు, అవతల క్యారెక్టరేషన్ ఎలా వస్తుంది. ఇప్పుడు సింధు భైరవి ఇవన్నీ ఉంటాయి సినిమాలు. సో మనం కరెక్ట్గా రాస్తే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఓకే. సో ఆక్వర్డ్నెస్ అనేది మోర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద రైటింగ్ అంటారు. ఆ క్యారెక్టరేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఏజ్ ప్లే చేసినా ఎలా రైట్ చేసినా క్యారెక్టరేషన్ కరెక్ట్గా కన్విన్సింగ్గా ఉంటే మీకు మీరన్న ఈ ఫ్యాక్టర్ అనేది మైండ్లోకి రాదు. ఓకే ఓకే. సో ఏంటి సార్ మొత్తం ఎంత రన్ టైం వచ్చింది సినిమా? 2 hours 20 minutes. సో రవితేజ గారు చాలా నాళ్ళ నుంచి ఒక ప్రాపర్ హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఏంటి ఆ లోటు భర్తీ చేయగలరా? 100% అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఓకే. సో అందులో అసలు డౌట్ లేదు. వీ ఎంజాయ్డ్ ద షూట్. సో హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఆ సినిమా అయితే 100% వచ్చి హ్యాపీగా నవ్వుకొని హ్యాపీ సరదాగా ఉంటుంది సినిమా అంతా. చాలా పర్టికులర్గా ఉన్నారంటగా రవితేజ గారు కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి సినిమా అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ కథ ఇప్పుడు అంటే నాకు తెలిసి ఏంటంటే ఒక సినిమా 90% ఉంటే ఒక 10% ఏ టైంలో ఆడియన్స్ ఏ మైండ్ సెట్లో ఉంటారో ఆ టైంలో ఒక సినిమాని కొన్ని ఉంటాయి. ఇప్పుడు రెడ్ సంక్రాంతికి వచ్చింది. బేసిక్లీ సంక్రాంతి అంటే దే వాంట్ టు సెలబ్రేట్, అవును, జాయ్గా ఉండాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి. ఆ టైంలో నేను థ్రిల్లర్ తీసుకెళ్ళేసాను. సో వాళ్ళ బ్రెయిన్కి మనం పని ఎక్కువ పెట్టి తిప్పామనుకో. అదే రెడ్ ఇంకో టైంలో వచ్చింటే మేబీ వీ డోంట్ నో. సో ఈ సినిమా ట్రీట్ చేసేటప్పుడే ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రేషన్ టోన్లో ఉండాలి. ఇది మనం తీసుకెళ్ళి ఆ వాళ్ళ మైండ్ సెట్ అలా ప్రిపేర్ లేని టైంలో మనం రిలీజ్ చేసామనుకోండి, ఇప్పుడు వచ్చినంత రిజల్ట్ ఇంత వచ్చినంత వస్తుంది, కానీ ఈ మైండ్ సెట్కి తగినట్టే సాంగ్స్ కానీ ప్యాక్ చేయడం కానీ కామెడీ కూడా సెలబ్రేషన్ మూడ్లో వచ్చేవాడికి లోపల కూడా సెలబ్రేషన్ ఉండేలాగే ట్రీట్ చేసాం. సో అందుకని ఈ టైంకి రావాలండి. నైస్ అండి. నెక్స్ట్ ఏముంది సార్? నెక్స్ట్ ఒక మైథాలజీ ఒకటి ఉందండి. ఇంకోటి మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాంటి కథ ఒకటి రాశాను. ఓకే. అంటే ఎవరికండి? ఎవరిని సీనియర్ యాక్టర్కి? ఇంకా ఏమి మైథలాజికల్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్? అది యాక్చువల్గా ఒక సుబ్రహ్మణ్య స్వామి మీద రాసిన కథ ఒకటి. ఓ మైథాలజీ. ఓకే. అది ఫుల్గా ఆయన మీద రీసెర్చ్ చేసి ఒక 2 years. ఇప్పుడు త్రివిక్రమ్ గారు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి, అంటే నేను యాక్చువల్గా 4 years బ్యాకే అనుకున్నాను. అంటే ఆయన గాడ్ ఆఫ్ వార్ అంటే ఆయన యాంగిల్ ఏంటో మీకు అర్థమవుతుంది. అవును, సుబ్రహ్మణ్య స్వామి. మీది? నాది పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి. అంటే అదొక కల్చర్ని తీసుకున్నాను నేను. మీ టైప్లో ఫ్యామిలీ డ్రామా, మదర్స్ అండ్ డ్రామా మోర్ ఉంటుంది. లైవ్ మదర్స్ అండ్ డ్రామా, అక్కడ మదర్ ఉంటుంది. ఓకే. సో థ్రిల్లింగ్గా ఉంటూనే డ్రామా ఎక్కువ ఉంటూ మదర్స్ అండ్ మీద ఎక్కువ వెళ్ళాను. ఓకే ఓకే. నైస్. అంటే మీరా మంచి రైటర్, మీరు అలాంటి జోనర్ అయితే మీ దగ్గర చాలా బాగా. నేను కొంచెం ఎక్కువ దేవుడు బాగా ఎక్కువ. నేను అప్పుడు మాల వేసుకుని 41 days సుబ్రహ్మణ్య స్వామి మాల. ఐ వెంట్ ఆల్ టెంపుల్స్, అన్ని గుళ్ళకి వెళ్ళాను. పళనిలో వారం స్టే చేసాం. సో వీ వర్క్డ్ ఎ లాట్. బట్ నేను అలాంటి సినిమా ఇంకా టచ్ చేయలే కాబట్టి అంత ఈజీగా. రైటింగ్ ఎన్ని రోజులు రైట్ చేశారండి ఆ స్క్రిప్ట్? అది 2 years పట్టిందండి. అబ్బో. అంటే కల్చర్ అన్నీ తీసుకొని, అంటే నిజంగా ఈ మాల ఇవన్నీ వేసుకుని రాస్తే అందులోకి అంత అంటే రాస్తే ఇప్పుడు మనం బేసిక్గా మాల్లో ఉన్నప్పుడు డివోషనల్ సాంగ్స్ ఎక్కువ వింటాం. అవునవును. సో మీకు సౌండ్ అనేది తెలియని ఒక వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. సో మీరు గాడ్ సాంగ్స్ మాల్లో ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు కన్ని పూజ జరుగుతుంది. అవునవును. మీరు ఒకసారి పూజకి వెళ్తే మీకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది, సౌండ్కి వైబ్రేట్ అవుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా నేను ఆ దేవుడు సౌండ్ విన్నాను అనుకోండి, నాకు క్రియేటివ్గా నాకు ఇలాంటి ఎపిసోడ్ వస్తుంది, ఇలాంటి సీక్వెన్స్ వస్తుంది, ఈ టైంలో ఇలాంటి ఒక విషయం పెట్టచ్చు ఇందులో అనేది ఇట్ హెల్ప్స్ అలాట్. ఓకే. దేవుడి గురించి మనం థింక్ చేసేటప్పుడు వీ షుడ్ బి కొంచెం ప్యూర్గా ఉంటే అదేనండి, అర్థమైంది. సో నెక్స్ట్ అదే ఉండొచ్చా? అది ఎందుకంటే అదే బేసిక్ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే నేను ప్రీవియస్గా అలాంటిది టచ్ చేయలే కదా. సో అది టేక్ ఆఫ్ అవ్వాలంటే హీరో, ప్రొడక్షన్ హౌస్ అంత బిలీవబిలిటీ ఉండాలి. ఇప్పుడు దాకా అన్ని బడ్జెట్లో చేసుకుంటూ వచ్చాం. ఇది కిషోర్ చేస్తే ఎంతలో చేస్తాడు, ఇలాంటివి ఉంటాయి కదా. లేదండి, ప్యూర్లీ మీ రైటింగ్ స్కిల్స్ మీద రిలే అయితే మీకు ఇవ్వచ్చు అది. సో అది ఉంది నాకు చేయాలని నెక్స్ట్. సో ఆ మున్నాబాయ్ ఆ టైప్ ఆఫ్ అది సూపర్ స్క్రిప్ట్ అండి. అది చాలా మంచి, నాకు చాలా ఇష్టమైన స్క్రిప్ట్ అది. నైస్. అది కూడా చాలా చిత్రలహరి తర్వాత మీకు ఆ కైండ్ ఆఫ్ టచ్ వస్తుంది అందులో. నైస్ నైస్. అది ఏమన్నా ఒక సీనియర్ హీరో చేయొచ్చు, అలా చేయొచ్చు. ఒక 35 నుంచి 50 వరకు, అలా 50 వరకు చేయొచ్చు. నైస్ నైస్ నైస్.
ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు వెరీ వెరీ హ్యాపీ అండి. నేను కూడా ఇట్లా అసలు ఇంత ఓపెన్గా ఫ్రీగా మాట్లాడాను మీతో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశాంత్. నెక్స్ట్ టైం సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అయ్యో చేద్దాం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. నైస్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.